ఆది కూడా ఆఫీస్కి వెళ్తున్నాడని తెలుసు కదా? తెలుసు సీత. డ్రైవర్ గనక ఉంటే పవిత్ర ఆది కారులో వెళ్ళదు. అందుకే డ్రైవర్ని ఈరోజు డ్యూటీకి రావద్దని చెప్పాను. మంచి పని చేశావు. పవిత్ర ఎలాగూ ఆది కారు ఎక్కనని మొండికేస్తుంది. మీరు కూడా మాట సాయం చేస్తే ఇద్దరూ కలిసి ఒకే కారులో ఆఫీస్కి వెళ్ళేటట్టు చేయొచ్చు. ఆదిని పవిత్ర అర్థం చేసుకోవడానికి నువ్విన్ని ప్రయత్నాలు చేస్తుంటే నీకు మేము మాట సాయం కూడా చేయలేమా? అదిగో వస్తోంది. గుడికెళ్దామంటున్నారు. ఈరోజు డ్రైవర్ రాలేదు కదా. మిమ్మల్ని ఆటోలో పంపిస్తే చక్రవర్తి అన్నయ్య నన్ను తిడతారు. ఏమైంది? ఈరోజు డ్రైవర్ లీవ్ పెట్టాడు పవిత్ర. వీళ్ళేమో గుడికెళ్తామంటుంటే రేపు వెళ్ళమంటున్నాను.